సమయంలోకి మనం వచ్చాం. ఇది దేవుడు మనతో మాట్లాడే సమయం. వాక్యం అనంతరం మన బలలో పాల్గొనబోతున్నాం. ఈరోజు మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాలు తెరిచి ఎహెజ్కేలు గ్రంథం తీద్దాం. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 13-14. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. ఇక అందరు ఇటు చూడండి, వాక్యం చెప్పేప్పుడు జాగ్రత్త చూడాలి. ఈ 37వ అధ్యాయం, ఎహెజ్కేలు 37వ అధ్యాయంలో, ఎహెజ్కేలు గ్రంథం అంతట్లో మనం చూస్తే ఈయన ఒక ప్రవక్త. దేవుడు ఇతనికి చాలా దర్శనాలు చూపిస్తాడు. దర్శనం అంటే నిద్రపోతున్నప్పుడు వచ్చేది కాదు, మెలకుగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూనే ఆ ప్రార్థనలోనే వాళ్ళు దర్శనాలు చూస్తారు. అది దర్శనం అంటే. చాలామంది కళలు కానీ ఏ కళలు కంటారు, మళ్ళా పగలంతా వాళ్ళకి ఇష్టమైన ఆలోచనలన్నీ నిండిపోయి వాళ్ళకి నచ్చినవన్నీ ఆలోచించుకుంటా నైట్కి అవన్నీ కళ్ళలోకి వస్తే ఇది దేవుడు నాకు చూపించాడని చెప్పి రాంగ్ రూట్లో వెళ్ళిపోయి జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కళ వేరు, దర్శనం వేరు. నిద్రపోతున్నప్పుడు మన ఆలోచనలు బట్టి మన నిర్ణయాలను బట్టి వచ్చేదాన్ని కళ అంటారు. దర్శనం అంటే మనం మెలకుగా ఉండగానే చూసేది దర్శనం. ఇక్కడ ఈ 37వ అధ్యాయంలో ఎహెజ్కేలు అనే ఒక ప్రవక్త ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. మొదటి వచనం నుండి మనం గమనిస్తే, యెహోవా హస్తము నా మీదికి వచ్చిన నేను ఆత్మావశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడుపుచున్నాడు. ఎహెజ్కేలు చెప్తున్నాడు, దేవుని ఆత్మ నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళింది అంటున్నాడు. ఆయన అలాగ వెలుగుగానే ఉన్నాడు. ఆత్మ అతని ఎముకలు ఉండే లోయలోకి తీసుకొని వెళ్ళిపోయి ఎముకల లోయలో అటు ఇటు తిప్పుతుందంట. దేవుని ఆత్మ తిప్పుతున్నాడు. అక్కడ చాలా ఎముకలు కనబడుతున్నాయి. అవన్నీ ఎండిపోయి ఉన్నాయి. అంటే ఎముకలు అంటే జీవం ఉండవు కదా, ఎండిపోయి ఉన్నాయి. ఎముకలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. వాటిలో జీవం ఏమాత్రం కూడలేదు. కానీ దేవుడు ఎహెజ్కేలు ఒక ప్రశ్న అడుగుతాడు. 3వ వచనంలో ఏం ప్రశ్నిస్తాడు ఆయన? నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఏం ప్రశ్నించాడు? ఏమన్నాడు చెప్పండి? ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? మీరు కూడా చెప్పండి. ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా? బ్రతుకుతాయా? దేవుడు కొన్నిసార్లు వేసే ప్రశ్న ఎందుకు ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడంటే, మనల్ని ఆలోచించడానికి, మనల్ని పురికొల్పడానికి. ఆయన శక్తి అంటే దేవుడు మనుషుల దృష్టిలో అసాధ్యమైన దాన్ని ఎలా తన శక్తి ద్వారా సాధ్యపరుస్తాడో తెలియపరచడం కోసం కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఇక్కడ అంత భయంకరంగా ఎముకలు, జీవం లేని ఎముకలు, అవన్నీ కూడా దేవుడు ఎహెజ్కేలుని ఏమని ప్రశ్నిస్తున్నా అంటే, బ్రతుకుతాయా ఇవి, బ్రతుకుతాయా అని ప్రశ్నించినప్పుడు ఎహెజ్కేలు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా యెహోవా, అది నీకే తెలుసయ్యా, అది నీకే తెలుసు, అది నీకే తెలుసు అని అంటాడు. ఆ తర్వాత మనం గమనిస్తే 4వ వచనం, అందుకు ఆయన నువ్వు ఒక పని చేయి ఎహెజ్కేలు, నువ్వేం చేస్తావంటే ఒక ప్రవచనం చెప్పు. ఎవరితో చెప్పాలంట? అందరు చెప్పాలి. ఎవరితో చెప్పాలి ప్రవచనం? ఎముకలతో చెప్పాలంట. ఎవరైనా ఎముకలతో మాట్లాడతారా? కానీ దేవుడు అంటాడు కదా, ఎహెజ్కేలు నీ స్వరం విప్పి నువ్వు ప్రవచనం పలకాలి. ఇప్పుడు ఏమని ప్రవచించాలి అని అంటే, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఏంటి, ఏమని చెప్తున్నాడు ఆయన? ఈ ఎముకలకి యెహోవా సెలవిచ్చేది ఏంటంటే,
మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా. నువ్వు ఇలా చెప్పు, ప్రవచనం చెప్పు వారికి, ఆ ఎముకలకి చెప్పు. కానీ యెహెజ్కేలు దేవుని మాట విన్నాడండి. దేవుని మాట విన్నాడు, విధేయత చూపించాడు. దేవుడు చెప్పినట్లుగానే ఆయన ప్రవచనం ఎత్తి, యెహోవా చెప్తున్నాడు మీకు, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను ఆయన రప్పిస్తున్నాడు అని చెప్పినప్పుడు మళ్ళా దేవుడు అంటాడు, చాలా క్లియర్గా చెప్తాడు, చర్మాన్ని కప్పి నరమలు ఇచ్చి మాంసం పొదించి చర్మం మీద కప్పుతాను అని, మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుతారు, అప్పుడు నేను యెహోవాని తెలుసుకుంటారు అని ఇలాగున చెప్తూ వచ్చిన తర్వాత ఇక 9-10 వచనాల్లో మనం గమనిస్తే, అప్పుడు యెహోవా నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను, అంటే నరాలు, ఎముకలు, చర్మం అంతా కప్పబడింది, కానీ వాటిలో ఇప్పుడు ఏం లేదంటే జీవం లేదు. ఎంత కప్పబడినా జీవం లేకపోతే ఏముంది? కాబట్టి ఆ తర్వాత 9-10 వచనాలు వాటిలోకి దేవుని ఆత్మ వచ్చేట్లుగా పలికినప్పుడు, దేవుని ఆత్మ వాటిలోకి వెళ్ళగానే మహాసైన్యంగా నిలబడిందంట. హల్లెలూయా. వినండి జాగ్రత్త, ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. అంటే నిజంగా చచ్చిపోయిన వారిని గురించి మాటలు కాదు, కానీ బైబిల్ ఒక్కోసారి అక్షరార్థంగా ఉంటుంది, ఆత్మీయార్థంగా కూడా మనం తీసుకోవాలి. అక్షరార్థంగా చూసిన మన దేవుడు మృతులైన వారిని సజీవులుగా చేసిన పరిస్థితులు మనం చాలా చోట్ల చూసాం, అవునా? నాయన అనే ఊరిలో విధవరాలకు ఒకే ఒక్క కుమారుడు చనిపోతే అతను పాడి మీద మోసుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ విధవరాలు ఏడ్పు చూడలేక అడగకుండానే దేవుడు ఆ పాడెను ముట్టి ఆ బిడ్డను బ్రతికించి విధవరాల చేతికి అప్పగించలేదా? ఎంతమంది చచ్చిపోయిన వారిని కదా. తర్వాత ఒక యాయీరు కుమార్తె చనిపోయిన చిన్నదాన్ని లేపి తన తల్లిదండ్రులకు అప్పగించలేదా? చనిపోయి 4 రోజులైపోయి సమాధిలో ఉన్న లాజర్ని తన జీవ వాక్కు చేత సజీవుడిగా లేపలేదా? కానీ ఇక్కడ ఇది ఆధ్యాత్మిక అర్థంతో కూడిన విషయాన్ని ఒక దర్శనం ద్వారా దేవుడు చూపిస్తున్నాడు. అంటే ఒక లోయ, ఆ లోయ నిండా ఏమున్నాయంట? ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. అసలు ఇవి బ్రతుకుతాయా అనే ప్రశ్న దేవుడు యెహెజ్కేలుని అడగడం, యెహెజ్కేలు ఆలోచింపజేయటం, యెహెజ్కేలు ప్రభువా అది నీకే తెలుసయ్యా అంటే అక్కడ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మానవునికి అసాధ్యమైనది తన శక్తి ద్వారా సాధ్యం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడు వాటితో. ఏంటి ప్రభా అలా మాట్లాడితే నేను పిచ్చోను అనుకుంటారు, అనుకోలేదు. కానీ దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటలను ఆ ఎముకలకు ప్రవచనించినప్పుడు అవన్నీ ఒక చోటు గడగడగడ శబ్దమట. అంటే అక్కడక్కడ ఉన్నాయి కదా అన్ని ఎముకలు, అవన్నీ వచ్చి కలిసినప్పుడు అంటే ఒక వ్యక్తి నిర్మాణం జరగడానికి ఆ వ్యక్తికి సంబంధించిన ఎముకలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ వచ్చి కలిసినప్పుడు ఒక ధ్వని వచ్చేసిందంట. వింటున్నాడండి యెహెజ్కేలు, చూస్తున్నాడు దర్శనంలో. ఒక మహాసైన్యముగా మారిపోయినాయి, కానీ జీవం లేనప్పుడు దేవుడు జీవాత్మను వాటికి ఇవ్వగానే మహాసైన్యముగా నిలిచినాయట. దేవుడు జీవాన్ని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంతకు ఏంటి అసలు ఇది? అసలు యెహెజ్కేలుకి ఎందుకు దీన్ని చూపించాడు దేవుడు? దేవుడు చెప్పే ప్రతి మాటకి చాలా అర్థం ఉంటుందండి, చాలా అర్థం ఉంటుంది. ఎందుకు యెహెజ్కేలుకి ఆయన లోయని తీసుకొని వెళ్ళడం, ఆ లోయలో ఎండిన ఎముకలను చూపించడం, ప్రశ్నించడం, తర్వాత వాటితో మాట్లాడు అని చెప్పడం. ఆయన మాట్లాడినప్పుడు అవన్నీ ఒక చోటకి చేరి జీవం లేకున్నప్పుడు మళ్ళా జీవాన్ని ఇచ్చినప్పుడు మహాసైన్యంగా నిలిచి ఉండడం. ఇవన్నీ ఏంటి అసలు? దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు ఏం బోధించాలనుకుంటున్నాడు అనేది మనం ఆలోచిస్తే చాలా క్లియర్గా మనం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. 11వ వచనం నుండి మనం గమనిస్తే అప్పుడు ఆయన ఇట్లా చెప్తాడు, నరపుత్రుడా ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించున్నవి. మనకు తెలుసు కదా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల గురించి. ఈ ఎముకలన్నీ కూడా ఇశ్రాయేలీల్ని సూచిస్తూ ఉన్నాయి. వారు ఏమనుకుంటున్నారంటే, నా ప్రజలైన ఇశ్రాయేల్ ఏమనుకుంటున్నారంటే, మన ఎముకలు ఎండిపోయినాయి. ఏమనుకుంటున్నారంట వాళ్ళు? అంటే ఎండిపోయినాయి నిజంగానే వాళ్ళ ఎముకలు ఎండిపోయి ఉన్నాయని కాదు అర్థం. అంటే వాళ్ళు బ్రతికున్నారు కానీ
సరైన అంటే సంతోషం లేదు. ఇంకో మాట చదివింది అర్థం, మన ఆశ విఫలమైపోయింది. మన ఆశ ఇంకా ఆశలు లేవు, మనకి నిరీక్షణ లేదు, మనము నాశనమైపోయాం అని అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంట? అందరు చెప్పాలి, ఏమనుకుంటున్నారంట? మన ఎముకలు ఎండిపోయినాయి అంటే మనం జీవం లేని వారం అయిపోయాం. మనకు తేమ లేదు, మనకు ఆశ లేవిక, మనకు నిరీక్షణ లేదు. ఈ దర్శనం కలిగినప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారంటే బబులోను చెరలో ఉన్నారండి. ఎక్కడున్నారు? బబులోని చెరలో ఉన్నారు. అంటే ఆ చెరలో ఉండి ఇశ్రాయేలీలు ఏమనుకుంటున్నారంటే ఇక మనం బయటికి రాలేం, మన పని అయిపోయింది, మన జీవితాలు ఎండిపోయినాయి, ఇక మనకు ఆశలు లేనేలేవు. ప్రియులారా, చాలామంది కూడా తమ జీవితాల్లో జరుగుతున్న కొన్ని పరిస్థితులను బట్టి ఇలాగే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక నాకు జీవం అనేది లేదు, ఇక నాకు ఆశ అనేది లేదు, ఇక నాకు నిరీక్షణ, అసలు నిరీక్షణే లేదు, ఏదైనా జరుగుతుందిలే ఎదురు చూద్దాం అంటానికి కూడా అవకాశాలు ఎక్కడా కనబట్టలా, ఆధారాలు ఎక్కడా కనబట్టలా. నా బ్రతుకు ఇక ఇంతే, నేను ఇలా ఉండిపోవాల్సిందే, ఇక నేను ఒక జీవం కలిగిన సంతోషింపగలిగిన వ్యక్తిగా నేను ఇక బ్రతకలేనేమో, ఇక నేను మునుపటి వల్లే ఆ సంతోషాన్ని నేను పొందుకోలేమనేమో, మునుపటి వల్లే ఆశీర్వాదాన్ని నేను మళ్ళీ స్వతంత్రించుకోలేనేమో, ఇక నేను కోల్పోయినవన్నీ మళ్ళీ నాకు ఇక తిరిగి రావేమో, ఇక నేను నా బతుకు సమాధి బ్రతికే, నేను జీవం లేని వ్యక్తినే. ఇలాగూ నా ప్రభు అంటున్నాడు కదా, నా ప్రజలైన ఇశ్రాయేలీలు ఆ బబులోను చెరలో ఉండి తమ ఆశలన్నీ వదులుకొని ఇక మా జీవితాలు ఇక నిలబడలేవు, మా బ్రతుకులకి ఇక ఆశ లేదు, మాకు ఇక జీవం లేని శవాల్లాగే ఉండిపోయాం మేము, మాకు తేమ అనేదే లేదు, మాకు సంతోషం అనేదే లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎస్కేలు ఎముకలు ఎలాగైతే జీవం లేకుండా ఈ లోయలో పడి ఉన్నాయో నా ప్రజలు కూడా మేము ఇలా ఉన్నాం, మాకు ఇక ఆశ లేవు అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో నువ్వు ఇలా చెప్పాలి. ఎవరితో చెప్పాలి? నా ప్రజలైన ఇశ్రాయేలీయులతో నువ్వు ఈ మాట చెప్పాలి. అంటే ఆ దర్శన భావాన్ని దేవుడే చెప్తున్నాడు ఇక్కడ. ఎండిపోయిన ఎముకలుగా కనబడుతున్నా మేము ఎండిపోయాం, మా జీవితాలు ఎండిపోయినాయి, ఇక మాకు ఆశలు లేవు, నిరీక్షణ లేదు, మమ్మల్ని ఎవరు కాపాడేవాళ్ళు లేరు, మమ్మల్ని ఎవరు ఈ చెర నుండి విడిపించేవారు లేరు, మా బ్రతుకులకి ఇంతే, మాకు ఇక ఆశలు లేవు అనుకుంటున్నా నా ప్రజలైన ఇశ్రాయేలీలే ఈ ఎముకలన్నీ వాళ్ళే అని చెప్తూ నువ్వు వాళ్ళతో ఈ మాట చెప్పాలి. ఏమని చెప్పాలంటే, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరుస్తాను. గట్టిగా చప్పలు కొడదామా? ఏమంటున్నాడు ప్రభు? ఏమంటే ఆ రోజు ఇశ్రాయేల్ బబులోను చెరలో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ గురించి మాట్లాడిన మాట వాస్తవమే, కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు మొదలుకొని ఇప్పటి వరకు మన తర్వాతి తరాలు వారు వచ్చినా కానీ వాక్యం ఎలాంటిదో తెలుసు. దేవుని వాక్కు ఎంత ప్రత్యేకమైందంటే కొన్ని పుస్తకాలు మారిపోతూ ఉంటాయి, కొంతమందికే ఉపయోగపడతాయి, కానీ బైబిల్ గ్రంథం జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, భవిష్యత్తు గురించి 3 కాలాల గురించి మాట్లాడేది. ఆ రోజు ఇశ్రాయేల్ గురించి మాట్లాడిన ఈ మాటలు ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు కూడా ఈరోజు అలా అనుకుంటున్నావేమో, గతంలో నేను ఇలా ఉన్నాను కదా. ఇశ్రాయేలు అంతకుముందు ఎలా ఉన్నారు? ఒక దేశంగా, ఒక రాజ్యంగా ఏర్పడి ఎంతో సంతోషంగా ఉన్నారు, బలులు అర్పించుకుంటూ, దేవుని ఆరాధించుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, దేవుడు చేసిన కార్యాలను అనుభవిస్తూ, దేవుని అద్భుత క్రియలను కళ్ళారా చూస్తూ ఎంతో సంతోషంగా గడిపిన ఇశ్రాయేలు జీవితంలో మొట్టమొదటిగా ఇశ్రాయేలు రాజ్యం, ఉత్తర రాజ్యమైన 10 గోత్రాలను అషూరీలు తీసుకొని వెళ్ళిపోవడం, తర్వాత యూదా రాజ్యాన్ని ఈ బబులోని వారు తీసుకొని వెళ్ళిపోవటం వల్ల వాళ్ళ ఆశలన్నీ నీరుగారిపోయినాయి. ఇక మా భవిష్యత్తు అంటే జరిగిపోయిన, లేక మేము అంతకు మునుపు అనుభవించిన ఆ సంతోషాన్ని మళ్ళీ మేము అనుభవించగలమా?
మళ్ళీ మేము సంతోషంగా మా దేవుని మేము ఆరాధించగలమా? మేము మళ్ళీ స్వతంత్రంగా ఉండగలమా? లేక ఈ భయంకరమైన చెరలోనే మేము రగ్గిపోవాల్సి వస్తుందేమో అని వారు చాలా నిరాశపడిపోతున్నారు. యెహెజ్కేలు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులతో ఈ మాట చెప్తావా నా పక్షంగా? ఈరోజు హోరేబ్ ఏజీ చర్చి విశ్వాసాలతో ఈ మాట చెప్పు అంటున్నాడు యేసయ్య. ఏంటో తెలుసా? మీ సమాధులను నేను తెరుస్తాను. మా బ్రతుకులు సమాధులైపోయినాయి అనుకుంటున్నారు, మాకు ఆశలు లేవనుకుంటున్నారు, మాకు నిరీక్షణ లేదనుకుంటున్నారు, మేము ఇక లేవనెత్తబడలేమనుకుంటున్నారు, మాకు ఒక రాజ్యం, మేము ఇంకా ఒక రాజ్యంగా స్వతంత్రంగా మేము ఉండలేమని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను చేయబోయే కార్యాన్ని వాళ్ళతోనూ ప్రవచనం ఎత్తి చెప్పాలి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, నీతోనే ప్రభు చెప్తున్న మాట, నీ ఆశలన్నీ నీరు గారిపోయినాయా? శత్రువు నిన్ను చెలరేగి నీ జీవితాన్ని, కుటుంబాన్ని కూల్చేసి ఆర్థికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కృంగదీస్తూ ఉన్నాడా? అయ్యో ఇక నేను లేవనెత్తబడలేను, అయ్యో మునుపటి సంతోషం నేను పొందుకోలేను, మునుపటి స్వతంత్రత నాకు ఇక లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ప్రియ సహోదరుడా సహోదరి, తన ప్రజల పట్ల ఆయనకున్న శ్రద్ధ ఎంత గొప్పదో తెలుసా? నువ్వు మరచిన ఆయన మరవని దేవుడు. హల్లెలూయా. మనం మర్చిపోతాం, అవునా కదా? ఆరాధనలో మనం విన్నాం కదా. అసలు నేను కూడా అదే ప్రిపేర్ అయ్యాను. అంటే ఏమేం మన జీవితాల్లో మనకు మర్చిపోవడం అనేది సహజం, మనిషి. కానీ మన జీవితాల్లో మరవకుండా కొన్ని ఉన్నాయని నేను ప్రిపేర్ అయ్యా. ఆరాధన వాక్యం విన్న తర్వాత సేమ్, అంటే నాయి వేరుగా ఉంటాయి, అయినప్పటికీ అదే టాపిక్ ఎందుకులే అని నేను మళ్ళీ వేరే మెసేజ్ ప్రిపేర్ చేసుకున్నా. అప్పటికప్పుడు దేవుని అడిగి ఈ వాక్యాన్ని ప్రిపేర్ చేసుకున్నా. చాలాసార్లు దేవుని కార్యాలని మర్చిపోతూ ఉంటాం. ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశారు కదా. 400 సంవత్సరాల పైన బానిసత్వంలో ఉంటే అద్భుతాలు చేసి కదా, 10 తెగుళ్ళను రప్పించి తన గొప్పతనం, తన మహిమను అన్యుల మధ్య ఆయన చూపించి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను అద్భుతంగా బానిసత్వం నుండి విడిపించి అరణ్య ప్రయాణంలో కనాను చేరే వరకు మధ్యలో వచ్చిన ప్రతి ఒడుదుడుకుల్లో సముద్రం అవ్వచ్చు, రాజ్యాలు అవ్వచ్చు, యోర్దాన్ నది అవ్వచ్చు, శత్రువులు, వీటన్నిటిలో కూడా దేవుడు వారి పక్షంగా నిలబడి వారిని ముందుకు నడిపిస్తూ వచ్చి గొప్పగా వారిని నడిపించాడండి. ప్రపంచ చరిత్రలో ఇశ్రాయేల్ చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు అనడానికి ఇప్పటికి కూడా ఇశ్రాయేల్ దేశం చాలా ప్రత్యేకమైంది. ఎన్ని రాజ్యాలు కలిసినా ఆ దేశాన్ని ఓడించలేవు. దేవుడు వారిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు లోకములో నుండి బయటికి తీసుకొని వచ్చి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన మందిరంలో మనల్ని కూర్చోబెట్టాడు. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. దేవుడిని ప్రేమిస్తున్నాడు. చాలాసార్లు నువ్వే ఆయన మర్చిపోతున్నావు, ఆయన్ని పక్కన పెట్టేస్తున్నావు, ఆయన్ని త్రోసివేస్తున్నావు, ఆయన ఉపదేశాలను అంగీకరించట్లా నువ్వు. నేను ఒక మాట బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు నాకు భయం అనిపించిందండి. అది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఒకసారి సామెతల గ్రంథం తీయండి. అంటే ఆయన ఉపదేశాలు మర్చిపోవడం అనేది ఎంత ప్రమాదకరమైందో చెప్తాను. సామెతలు మొదటిగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, నా ఉపదేశాలు ఎప్పుడూ నువ్వు మర్చిపోవద్దు. మనం మర్చిపోకుండా ఉండే విషయాలు చాలా ఉన్నాయి. ఇంకెప్పుడైనా చెప్తాను, ఇది ఒక్కడికి మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు మనకు ఉపదేశించిన ఉపదేశాలను మనం మర్చిపోకూడదు. ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి అని చెప్పాడు. ఏం జరిగిద్ది ఉపదేశాలు మర్చిపోతే? ఆయన చెప్పిన వాక్కును మర్చిపోతే ఏం జరుగుతుంది? ఉపదేశం అంటే ఏంటండి? మంచి చెడుల గురించి చెప్తూ నీ భవిష్యత్తు గురించి ఆలోచించి ఇలా ఉండాలి అని చెప్పే మాటలు. అయితే 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి కొన్ని మాటలు 5వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చదివితే,
అయ్యో ఏంటంటే ఆ మాట చూసారా? అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపు నెట్లు తృణీకరించాను. నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించాను. నా బోధకుల మాట నేను వినకపోతేనే నా ఉపదేశములకు నేను చెవియొగ్గలేదు. ప్రియులరా, దేవుని ఉపదేశాలను మరిచిపోతే నువ్వు ఒక రోజు ఇలా ఏడవాల్సి వచ్చిద్దంట. వింటున్నారా? తలపైకెత్తి. దేవుడిని ఉపదేశించిన ఉపదేశాలు ఉన్నాయే, ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయే, కట్టడలు ఉన్నాయే, ఆయన మంచి బోధకుడిగా నీకు బోధించాడే, ఆయన బోధనలు ఉపదేశాలని విను అని చాలా చాలా ఆసక్తిగా ప్రేమతో దేవుడు చెప్పాడు ఎన్నోసార్లు. కానీ వినకుండా ఉంటే ఫైనల్గా జరిగే విషయం ఏంటో తెలుసా? అయ్యో ఇలా ఏడవాల్సి వస్తుందంట. నువ్వు ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నేనెట్లు తృణీకరించాను. నా హృదయము గద్దింపునెట్ల ఎన్నిసార్లు పెద్దలు గద్దించారు, సేవకులు గద్దించారు, నా గురువులు గద్దించారు. అయ్యో నువ్వు ఇలా ఈ మార్గంలో వెళ్ళకూడదు. ఎన్ని ఉపదేశాలు నీకు ఇచ్చినప్పుడు నువ్వు వినలేదు కదా, నువ్వు అంగీకరించలేదు కదా, నువ్వు మార్గాన్ని మార్చుకోలేదు కదా, ఆ ఉపదేశానికి లోబడలేదు కదా. అలాగే చెప్తారులే వాళ్ళు పిచ్చోళ్ళే అన్నట్టు చూసావు కదా. ఆ చివరి క్షణంలో నువ్వు ఆయన ఉపదేశాన్ని ప్రక్కన పెట్టడం వల్ల, ఆయన ఉపదేశానికి లోబడకపోవడం వల్ల ఒక్కరోజు ఇలా ఏడవాల్సి వచ్చిద్దట. అయ్యో ఎందుకు ఇలా జరిగింది? ఆ రోజు ఆ ఉపదేశం నేను అంగీకరిస్తే బాగుండేదే, ఆ గద్దింపుకి నేను లోబడితే బాగుండేదే. అందుకనే దేవుడు గద్దిస్తే అంట మనం విసుకోకూడదంట. పెద్దలు గద్దిస్తే విసుకోకూడదంట. బైబిల్లో ఉన్నాయండి ఇవన్నీ. విసుగు చెందొద్దు నువ్వు. కానీ ఈరోజు గద్దింపుకి విసుగు చెందే వాళ్ళే ఎక్కువ కనపడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి నీకు రాకముందే ఆయన ఉపదేశాలు అంగీకరిస్తే చాలా మంచిది. లేదంటే ఇలా ఏడవాల్సి వస్తుందంట. అయ్యో నేను ఎట్లు ఉపదేశం త్రోసివేశాను, నా హృదయం గద్దింపునెట్లు తృణీకరించింది. ఎన్నిసార్లు గద్దించారు పెద్దలు, ఎన్నిసార్లు నాకు బుద్ధి చెప్పారు, ఎన్నిసార్లు నాతో మాట్లాడాడు దేవుడు. ఆయన బోధల ద్వారా ఎన్నిసార్లు నాకు హెచ్చరిక చేశాడు. నేను ఎందుకు తృణీకరించానా? నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశములకు నాకు ఉపదేశం చేస్తే నేను చెవియొగ్గలేదే, అయ్యో అయ్యో అని నువ్వు ఎంత ఏడ్చినప్పుడు ఉపయోగం ఉండదు. ప్రియ సహోదరా సహోదరి, ఆయన నిన్ను నీ మేలు కోరి, నీ భవిష్యత్తు యొక్క ఆశీర్వాదం కొరకు ఎన్నో ఉపదేశాలు నీకు ఇస్తూ ఉన్నప్పుడు గద్దింపులు ఉపదేశాల ద్వారా, నీకంటే పెద్దవాళ్ళ ద్వారా, సేవకుల ద్వారా, నీ గురువుల ద్వారా, నీ పెద్దల ద్వారా నీకు గద్దింపు వచ్చినప్పుడు, నీకు బుద్ధి చెప్తూ ఉన్నప్పుడు విసుగు చెందబాకు. చెందితే రేపు నువ్వు కూడా ఇలా ఏడవాల్సి వస్తుంది, ఇలా ఏడవాల్సి వస్తుంది. అందుకంటారు కదా, చేతులు గాలిన తర్వాత ఒక సామెత ఉంది కదా, ఏంటది? ఏం ఉపయోగం? కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఈ కృపాకాలంలో ఇప్పటికైనా నువ్వు కోల్పోయి, అంటే మన దేవుని మరిచిపోవడం వల్ల మనం చాలా భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆయన మరువక, ఆయన ఉపదేశాలను తృణీకరించకుండా, త్రోసివేయకుండా ఆయన కోసం నువ్వు నిలబడటానికి తీర్మానం చేసుకో. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎందుకు బబులోనీయులకు అప్పగించాడు అని అంటే ముందే చెప్పాడు, మీరు ఇలా ఉంటే ఇలా ఉంటుంది, మీరు ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, నా మాట మీరు వినాలని. ఎన్నిసార్లు దేవుడు ఇశ్రాయేలుకి హెచ్చరిక చేశాడు, కానీ వాళ్ళు వినలేదండి. చాలా కష్టాల నుండి అష్షూరీయులకి దేవుడు అప్పగించాల్సి వచ్చింది. ఇప్పుడు బబులోను చెరలో ఉండి వాళ్ళు ఏమైపోయారంటే ఆశలన్నీ నీరైపోయారు, నిరీక్షణ లేని పరిస్థితి. కానీ దేవుడు ఎంత ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి, ఒకవేళ నీ గతాన్ని బట్టి ఈరోజు కూడా ఆ భయంకరమైన పాపంలోను, అంటే పాపం వల్ల వచ్చే ఆ పరిణామాన్ని బట్టి కృంగిపోతున్నావేమో. నా జీవితంలో నేను అలాగ వెళ్ళిన రోజులు ఎన్నో. దేవుని మాట వినకుండా వ్యతిరేక దిశలో వెళ్ళినప్పుడు నాకు అర్థమయ్యి దేవుని పాదాల చెంత చేరి ఎలా మొరపెట్టేదాన్నంటే,
నాకు ఊపిరి అందదనమాట. ఊపిరి అందనంతగా దేవుని సన్నిధిలో ఏడ్చేదాన్ని. ప్రభువా ఇది నా తప్పే, ప్రభువా ఇది న్యాయమే. నేను ప్రభుతో అనేదాన్ని, ఇది న్యాయమే, ఇంకా నన్ను శిక్షించు, ఇంకా నేను ఇబ్బంది పడాలి, కానీ నా ద్వారా నీ వెలుగు ప్రత్యక్షపరచబడాలి. హల్లెలూయా. అది నా ఆశ. నువ్వు నన్ను నలగొట్టు, ఇది న్యాయమే. నీ ప్రేమ నిరిగి కూడా నిన్ను నేను ప్రేమించకుండా నీకు వ్యతిరేకమైన దిశలో వెళ్ళిన రోజులు ఎన్నో. ఇది న్యాయమే, నన్ను నలగొట్టు, ఎంతైనా నలగొట్టు, కానీ చివరికి నిన్ను ఈ లోకానికి కనుపరిచే ఒక వెలుగుగా నన్ను వాడుకో, చాలు. అవును ప్రియులరా, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఇశ్రాయేలు అవిధేయులై దేవునికి వ్యతిరేకమైన దిశలో వెళ్ళడం ద్వారా ఆ పనిష్మెంట్ వాళ్ళకి వచ్చినా కానీ దేవుడు అంటున్నాడు కదా, వాళ్ళు ఆ చెరలో ఉన్నప్పుడు ఆయన హృదయం ఎంత నలిగిపోతుందో. ఈరోజు నువ్వు అనుకున్నావేమో దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు లేదని, దేవుడు నా గురించి ఆలోచించట్లేదు అనుకుంటున్నావేమో, నాకు ఎప్పుడు అపజేయాలి అనుకుంటున్నావేమో, ఎప్పుడు నాకు ఈ భయంకరమైన బానిసత్వం కట్టలే అనుకుంటున్నావేమో, నా జీవితంలో విజయమే లేదనుకుంటున్నావేమో, ఎప్పుడు నాకు ఇలాంటి సమస్యల్లోనే నేను ఉండాల్సి వస్తుంది అనుకున్నావేమో. లేదు ప్రియులారా, నువ్వు ఆ స్థితిలో నువ్వు వెళుతూ ఉండగానే నీ గురించి ఆయన ఆలోచిస్తూనే ఉన్నాడు. నీ గురించి ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉండి అనుకుంటున్నారట, ఇక మాకు విడుదల లేదు, మా జీవితాలకి ఇంతే, ఇట్లా నీరు గారిపోవటమే. కానీ దేవుని వాగ్దానం నిబంధన వరకు ఉందన్న విషయాన్ని వారు మర్చిపోయారు. ప్రియులారా, చాలాసార్లు మనకున్న సమస్యల్లో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో దేవుడు మనకిచ్చిన నిబంధన వాగ్దానాలు మర్చిపోతున్నా, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు ఆయన మర్చిపోవచ్చు, నువ్వు ఆయన విడిచిపెట్టవచ్చు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయని దేవుడు. నువ్వు ఆయన్ని విడిచి ఎక్కడెక్కడో దాక్కోవాలని చూస్తున్నావేమో, నువ్వు ఆయన సన్నిధి నుండి పారిపోవాలని చూస్తున్నావేమో, ఆయన నిన్ను దాటిపోడండి. యోనా అనుకున్నాడు పారిపోవాలని, పోనీ నా మాట వినలేదు యోనా, పోనీ అనుకున్నాడా? చావని అనుకున్నాడా? మంచి పనిష్మెంట్ తిమ్మింగిలో మిగేసి నాకు చచ్చిపోని చావని అనుకున్నాడా? అనుకోలేదండి. అదే యోనాను మళ్ళా మెడబెట్టుకొని యోనా చేత దేవుడు ఏం చేయించాలనుకున్నాడో అది చేపించాడు ఆయన, అంతే. నువ్వు దేవుని సన్నిధిలో ఎక్కడికి పారిపోలేవు. ఎందుకో తెలుసా? నువ్వు గొప్ప వ్యక్తివని కాదు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక. నువ్వు ఆయన్ని మర్చిపోయినా ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, నువ్వు ఆయన్ని విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఎక్కడ దాక్కున్నా తీసుకొని వచ్చి నిలబెట్టే దేవుడు. దేవుడు గొప్పవాడండి. ఇశ్రాయేలు అనుకుంటున్నారు ఇక మా పరిస్థితి అయిపోయింది, ఎండిపోయిన ఎముకలు లాంటి వారం మేము, జీవమే లేని వారం. జీవమే లేని వాళ్ళకి నవ్వే ఉందండి, స్వతంత్రత ఏముందండి. ఈరోజు ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు కూడా నువ్వు వెళుతున్న పరిస్థితులను బట్టి, అది ఆర్థిక సంబంధమైందైనా, కుటుంబ సమస్యల గురించిందైనా, అది ఆధ్యాత్మిక సంబంధమైందైనా, నువ్వు కూడా ఇలాగ అనుకుంటున్నావా? ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనో తెలుసా? నీ సమాధి నేను తెరవబోతున్నాను. ఏం దేవుడు అంటే మన దేవుడు. అసలు ఎక్కడ ద్వారాలు మోయబడ్డాయని నువ్వు అనుకుంటున్నావో దానికంటే గొప్ప ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. ఎక్కడ నువ్వు నిరాశతో నిలబడి ఉన్నావో అక్కడ ఒక అద్భుతాన్ని ఆయన చేయబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులైన దేవుని ప్రజలు కనాను ప్రయాణం చేస్తూ ఉండగా వారు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు సముద్రంలో నుండి బయటికి దేవుడు అద్భుతంగా నడిపించాడు. ఎర్ర సముద్రంలో నుండి అక్కడ వాళ్ళకి నీళ్ళు దొరకల. తర్వాత దాహమైపోతూ ఉంది. అయ్యో మాకు నీళ్ళు లేవంటుంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? అక్కడే ఒక బండలో నుండి నీళ్లను ఉబుక చేసిన దేవుడు. ఇంకొక చోట నీళ్ళున్నాయి కానీ అవన్నీ చేదుగా ఉన్నాయి. ఎట్టున్నాయంట? చేదుగా ఉన్నాయి. ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి. అందుకే మారా అన్నారు దాన్ని. నీళ్లు చేదుగా ఉన్నాయి. చేదు నీళ్ళు ఎట్ట తాగుతారు? ఏడుస్తున్నారు ఇశ్రాయేలు. అయ్యో ఇదేంటి విషపు నీరు. దేవుడు అంటాడు,
మోషే ఆ చెట్టు నరికి దాంట్లో పడాయి అన్నాడు. వెంటనే ఆ నీరు ఎలాగైపోయినాయి అంట, మధురంగా మార్చాడు యేసయ్య. హల్లెలూయా. ప్రియులారా, నీ కోసం, నీ జీవితాన్ని నిలబెట్టడం కోసం, నీ జీవితాన్ని మధురం చేయడం కోసం ఆయన ఏదైనా చేయగలడు. ఎడారి ప్రాంతం రెఫీదీము, అక్కడే నీరుండవు. సినాయి పర్వతం అనుకుంటా ఆ ప్రాంతంలో ఎడారి అని ఉంది. అంటే నీరు లేని చోటు. ఎప్పుడన్నా ఒకసారి వర్షం పడితేనే నీరు ఉంటుంది. ఆ నీరు కూడా పశువులకు మాత్రమే సరిపోతాయి. కానీ ఆ ఎడారిలో వీళ్ళు నడుస్తున్నప్పుడు వీళ్ళకి నీళ్ళు లేవు. అప్పుడు కూడా ఏడుస్తున్నారు, అయ్యో మోషే, మేము చచ్చిపోవడానికి తెచ్చావా ఏంటి ఇక్కడికి? 20 లక్షల మంది నీళ్లు తాగాలంటే ఎన్ని నీళ్ళు రావాలండి? 20 లక్షల మంది ఎడారిలో. కానీ దేవుడు అంటాడు, మోషే ఆ బండను కొట్టు, నీళ్ళు వస్తాయి. దేవుడు తన ప్రజల దాహాన్ని తీర్చడం కోసం బండను కొట్టగా 20 లక్షల మంది సమృద్ధిగా నీరు ప్రవహింపజేశాడు. అసలు కళ్ళెదురు చూశారండి, ఉబుకుతూ వచ్చిన ఈ నీరు. ఎంత గొప్ప దేవుడు! మర్చిపోయావా దేవుని కార్యాలని? దేవుడు తన ప్రజల్ని ఎన్నడూ విడనాడడు. నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులు బట్టి నేను ఎండిపోయాను, ఇక నాకు బ్రతుకు లేదు, నా జీవితం ఇక కట్టబడదు, నేను ప్రయోజనకరమైన వ్యక్తిని కాదు, నా జీవితం ప్రయోజనకరమైంది కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో. మీకు తెలుసా, గలిలియా అనే ప్రాంతం, అంతకుముందు సమరయ అన్నారు దాన్ని. హీరాము అనే రాజు దేవదారు మ్రాణులు అంటే దేవాలయం కట్టడానికి సలోమోనికి చాలా కలపని ఇస్తాడనమాట. ఆయనే చూసుకుంటాడు అవన్నీ. అప్పుడు కృతజ్ఞతగా ఏం చేస్తాడంటే సలోమోను ఆయనకి అక్కడ కొన్ని పట్టణాలని, సమరయ అనగా ఇప్పుడు గలిలియాది, ఆ ప్రాంతంలో కొన్ని పట్టణాలను ఇస్తాడట. అప్పుడు ఆయన చూసండి, ఇవేంటి కాబూల్ అంటారు, అంటే నిష్ప్రయోజనమైనవి ఇవి అంటాడు. కానీ అదే గలిలయ ప్రాంతంలో క్రొత్త నిబంధనలో వచ్చినాక యేసు ఆ గలిలయ ప్రాంతంలో తిరిగినప్పుడు అది ప్రయోజనకరమైనదిగా మార్చబడింది. హల్లెలూయా. ఒకవేళ ప్రజలందరికీ నువ్వు నిష్ప్రయోజనమైన వ్యక్తిగా కనబడవచ్చు, నిజంగానే నీ జీవితం అలాగే అయి ఉండొచ్చు, ఎవరికి ప్రయోజనం లేని వ్యక్తిగా ఉండుండొచ్చు. నేను ఒకప్పుడు అలాగే అనుకున్నాను. నా తర్వాత చెల్లెళ్ళందరూ సేవలో బాగా వాడపడుతున్నారు. దేవుడు నాకు పిలుపుంది, నేను సమర్పించుకున్నాను, కానీ సేవ కోసం నేను నిలబడలేదు. ఒక మీటింగ్కి నేను వెళ్ళాను, ఒక వాక్యం నేను విన్నాను. నేను ఎప్పుడూ ఒకటి అనుకునేదాన్ని, ఎవరు వచ్చినా కానీ ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, ఒక మూలకెళ్ళి కూర్చునేదాన్ని. అంతకుముందు చాలా బాగా మాట్లాడేదాన్ని, అన్నిటికీ నేనే ముందు ఉండేదాన్ని. ఎప్పుడైతే నేను దేవుని చిత్తంలో నడవకుండా సేవకు ముందుకు రాకుండా ఉన్నానో, ఇక నా జీవితం ఎలాగైపోయిందంటే ఎవరు వచ్చినా కానీ వాళ్ళతో సరిగ్గా మాట్లాడకుండా ఉంటాం. ఒక పక్కకి ఒక మూలకెళ్ళి కూర్చోడు. చాలామంది మమ్మీ డాడీని అడిగేవాళ్ళు, పెద్దమ్మాయి ఏంటి సరిగా మాట్లాడదు, అలాగే సైలెంట్గా మూలకి కూర్చుంటుంది. ఏంటో ఒక నిరాశ, నేను ఎవరికి ప్రయోజనం లేని వ్యక్తిని, నాకు జ్ఞానం లేదు, నేను ఎవరితో అలా మాట్లాడి నాకు తెలియదు. నా చెల్లెలు చక్కగా సేవలో వాడబడుతున్నారు, వాళ్ళు ఎంత ధన్యులు, ఎంత మంచోళ్ళు వాళ్ళు, నేను చాలా చెడ్డదాన్ని, నేను దేవుని మాట వినలేదు. ఇలాగున నన్ను నేను నిందించుకుంటూ ఉండేదాన్ని. ఒక వాక్యం నేను విన్నప్పుడు, ఎబ్బేజు గురించి వాక్యం విన్నప్పుడు అదే మీటింగ్లో ప్రార్థన చేశా, ప్రభువా వేదన పుత్రుణ్ణి అని అనుకున్నారు అందరూ, వేదన పుత్రుడని. నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు అందరికంటే ఘనత కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చుకున్నావని చెప్పావు కదా ప్రభువా, మళ్ళా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నా, నీకోసం నేను నిలబడతానయ్యా, నన్ను కూడా వాడుకో. ఎప్పుడైతే అలా చేశానో ప్రియులారా, నా దేవుడు నన్ను ఘనతకెక్కించడం ప్రారంభించాడు. ఒకవేళ నీకు నువ్వు నిష్ప్రయోజనమైన వ్యక్తిగా నీకు కనబడవచ్చు, నీ కుటుంబంలో వ్యక్తులకు కూడా. నిజంగా మా ఇంట్లో అమాయకులు ఎవరంటే నేనే, ఏం తెలియదంటే నేనే, ఏం చేత కాదంటే నేనే, అన్నిటికీ నేనే. కానీ ఈరోజు అనేక మందికి ప్రయోజకర వ్యక్తిగా నిలబెట్టుకున్నాడు. కారణం
దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్నే కాదు ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నువ్వు కూడా నీవు నిందించుకుంటూ నేను దేనికి పనికిరాని వ్యక్తిని, నిష్ప్రయోజనమైన వ్యక్తిని, నాకు ఏ ఆనవాళ్ళు కనపట్టల్లా, దేన్ని బట్టి నేను సంతోషించాలి, దేనికోసం నేను సంతోషంగా బ్రతకాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆధారమేమి లేకపోవచ్చు, కానీ అద్భుతంగా క్షణాల్లో నీ జీవితాన్ని మలుపు తిప్పే దేవుడు ఆయన, రూపాంతరం చెందించే దేవుడు మన దేవుడు. అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు కృంగిపోయారు. ఆశలు లేవు, మనకి నిరీక్షణ లేదు వాళ్ళకి. మనం ఎండిపోయాం, ఇక మనకి అంత మునుపు జీవితం మనకు లేదు అని అనుకుంటున్నారు. ఎస్కేలు, నా బిడ్డలు నేను ఎందుకు అలా వదిలేస్తా? ఈరోజు నిన్ను అలా వదిలేయటానికి కాదు నిన్ను పిలిచింది ఆయన. ఈరోజు నిన్ను నిష్ప్రయోజన వ్యక్తిగా వదిలేయటానికి కాదు నిన్ను ఎన్నుకుంది. ఈరోజు పనికి మాలిన వ్యక్తిగా ఉండడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. నిన్ను ఈరోజు దేనికి ఎవరికి ప్రయోజనం లేని వ్యక్తిగా ఉండడానికి కాదు దేవుడు నిన్ను పుట్టించింది. కానీ ఆ దేవుడిని ఒక్కసారి చూడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. ఆయనకి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఇశ్రాయేలు ఆ విషయాన్ని గమనించలేకపోయారు. దేవుని వాగ్దానాన్ని, నిబంధనని మర్చిపోయారు అనుకుంటున్నారట. దేవుడే చెప్తున్నాడు ఎస్కేలుతో, నా బిడ్డలు ఇలా అనుకుంటున్నారయ్యా, నా ప్రజలయ్యా, వాళ్ళు నేను సృష్టించిన వారయ్యా, నేను ఎన్నుకున్న వారయ్యా. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ వాక్యం వింటున్న నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చొని వింటున్న నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నువ్వున్న పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోనక్కర్లా. నీకంటూ నీ పట్ల ఆయనకి ఒక ఉన్నతమైన ఒక ప్రణాళిక ఉంది. నీకు ఇప్పుడు అర్థం కాదు. వాళ్ళు అక్కడే ఉన్నారు, చెరలోనే ఉన్నారు. ఉండగానే ఇస్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పవా? నా ప్రజలకి చెప్పయ్యా, ఎంత ప్రేమ అంటే ఏసైకి. నువ్వు ఎన్నిసార్లు కృంగిపోయిన స్థితిలో దేవుని సందికి వచ్చినప్పుడు ఎంత ఆదరణ పొందుకున్న రోజులు ఎన్నో కదా. ఎంతోమంది సాక్షులు నేను వింటూ ఉంటాను. అమ్మ, నేను ఎంత బాధలో వచ్చాను. ఒకసారి ఒక మీటింగ్లో, అది సేవకుల మీటింగ్ అనమాట, వాక్యం అయిపోయిన తర్వాత ఒక పాస్టర్ గారు చెప్తున్న సాక్ష్యం నాకు ఎంత సంతోషం కలిగిందంటే, అమ్మ, నేను వాస్తవంగా ఈ మీటింగ్ రావాలనుకోలేదు. నేను ఎంత నిరాశలో ఉన్నానంటే అసలు నేను నిలబడలేకపోయాను. బండి వేసుకొని అక్కడే మీటింగ్ వెళ్దామా వద్దా, మీరు వస్తున్నారు వాక్యం చెప్తారు అని తెలుసు, వినాలని అనిపించింది. కానీ నాకున్న సమస్యలను బట్టి కృంగిపోయి ఉన్నా. ఒక్క అడుగు నేను వేయలేకపోతున్నాను. ఏం వెళ్తాంలే, వెళ్ళిపోదాం, వెనక్కి వెళ్ళిపోదాం అనిపించింది. చివరికి కాదు వెళ్దాంలే అని మనసు దృఢపరచుకొని నేను వచ్చి మందిరంలో కూర్చున్నాను. కానీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడు. నా కోసమే దేవుడు మిమ్మల్ని పంపించారు. నేను ఇప్పుడు ఎంత ఎండిపోయి వచ్చానో, ఎంత దుఃఖంలో వచ్చానో, 100% సంతోషంగా ఇంటికి వెళ్తున్నాను అన్నాడు ఆయన. నేను ప్రభుని ఎంతగానో స్తుతించాను. అవును ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్పవాడంటే తన ప్రజల్ని ఎన్నడూ విడనాడడండి. ఒకవేళ నువ్వు వెళుతున్న పరిస్థితులు నీకు అలా అనిపించవచ్చు, నా దేవుడు నన్ను మర్చిపోతున్నాడే, నాకు ఒక జీవితం లేదు, నాకు ఒక భవిష్యత్తు లేదు, అసలు నా జీవితానికి అర్థమే లేదని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు ప్రియ సహోదర, సహోదరి, దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఈ సన్నివేశం ఇశ్రాయేలు గురించి మాట్లాడినా కానీ ఈరోజు నీ గురించే, నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించింది దేవుని వాక్యం. ఎవరైతే ఈ వాక్యాన్ని స్వీకరిస్తారో వారి జీవితాల్లో వాగ్దానాలు స్వతంత్రించుకుంటారు. నేను అలాగనే స్వతంత్రించుకున్నాను, నేను అలాగనే దీవెన పొందుకుంటున్నాను. ఎవరితో మాట్లాడితే నాకెందుకు, కానీ ఇది ఈరోజు నాతోనే మాట్లాడాడు ప్రభు, ఇది నాకే. అవును, ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా, ఏమని మాట్లాడుతున్నాడంటే, తిద్దామా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎస్కేలు గ్రంథం 37వ అధ్యాయం. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా ప్రజలారా. ఆ ప్రజలు ఎవరున్నారు తెలుసా? చెప్పండి, ఎవరున్నారు? నువ్వు ఉన్నావు అక్కడ. నా ప్రజలారా, మీరు నా
సమాధులను నేను తెరిచెదను, సమాధిలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదని. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడు వాళ్ళ దేశంలో లేరు కదా. ఏమండి, ఎవరైనా పనిష్మెంట్ కింద మనల్ని మన ఊర్లో నుండి వెళ్ళగొడితే ఎట్టుంటుంది మనకి? చెప్పండి. కదా, ఎంత బాధ కదా అది. వాళ్ళు వెళ్ళగొట్టకపోయినా వెళ్ళిపోయే పరిస్థితి వస్తే ఎంత వేదన కదా. మన సంఘంలో కుటుంబం అలాగే ఉన్నారు, కానీ దేవుడు అద్భుతంగా నడిపించబోతున్నాడు. హల్లెలూయా. వారి ద్వారా ఒక మహిమను అక్కడ కనపరచబోతున్నాడు. వాళ్ళని అందుకే ఇక్కడ సిద్ధపరచడానికి తీసుకొని వచ్చాడు. మన దేవుడు కీడుని మేలుగా మార్చే దేవుడు, శాపాన్ని దీవెనగా మార్చే దేవుడు. మీరు అనుకుంటున్నారేమో అలా వచ్చిన ఒక కుటుంబం ఇక్కడ ఉంది. మీరు అనుకుంటున్నారు, ఏంటి మాకు కష్టం, ఎందుకు ఇలాగ వచ్చింది, అందరూ అలాగ లేరు కదా, మాకే ఎందుకు వచ్చింది? ఎందుకో తెలుసా? మీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఇక్కడికి రాకపోతే, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి కార్యాలు ఎలా జరిగినాయి? ఫ్యామిలీ రక్షించబడింది, యేసుని తెలుసుకున్నారు, యేసుని మోసుకొని వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. లేదంటే వేరుగా ఉండేదిగా. వారికంటూ ఒక దేశం ఉన్నా కానీ చెదిరిపోయిన పరిస్థితి. ఇశ్రాయేలీలు బాధ, అయ్యో మా దేశాన్ని మేము కోల్పోయామే, మాకంటూ మా దేవునికి కావలసిన ఆ మందిరం అంతా పాడైపోయిందే, ఏంటి మాకు ఈ పరిస్థితి అని కృంగిపోతున్నారు. కానీ దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నా అంటే, సమాధి తెరుస్తా, మళ్ళా దానిలో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తా, మీ దేశానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తా. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఏమన్నాడు ఆయన? సమాధిని తెరుస్తా, దానిలో నుండి బయటికి తీసుకొని వస్తా, మీ దేశానికి మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వెళ్తా. దీవెనకరమైన, వాగ్దాన సంబంధమైన, ఆశీర్వాదకరమైన ప్రాంతంలోకి మిమ్మల్ని నడిపిస్తా. హల్లెలూయా. ఏ దేవుడండి మన దేవుడు! అసలు ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన. తన ప్రజలను విడనాడే దేవుడు కాదు. ఒకవేళ నిన్ను కన్న తల్లి నిన్ను మర్చిపోవచ్చేమో, తండ్రి నిన్ను విడిచిపెట్టవచ్చేమో. నువ్వు కన్నావే 9 మాసాలు మోసి బిడ్డలను కన్నావు కదా, వారు నిన్ను తృణీకరించొచ్చేమో, వారు నీ మాటలు త్రోసివేసి నిన్ను గాయపరచొచ్చేమో. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త గాయాలు కట్టే దేవుడు ఆయన, శాపము తొలగించే దేవుడు ఆయన, సమాధి బ్రతుకు నుండి విడిపించే దేవుడు ఆయన, ఎండిన స్థితిలో ఉండి బయటికి తీసుకొని వచ్చే దేవుడు ఆయన, జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయన కదా. ఎండిపోయిన మొద్దుకు ఆయన ఏమిచ్చాడంట? చిగురిచ్చాడండి. అబ్బా, నువ్వు అనుకుంటావేంటి నేను ఎండిపోయానని? లేదు లేదు, దేవుడు నీలో నుండి ఒక చిగురును మొలిపించబోతున్నాడు. అబ్బో, ఆయన ఎంత గొప్ప దేవుడంటే, ఎంత గొప్ప దేవుడంటే, నీకు చిగురు పుట్టించడానికి ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన సన్నిధిలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందంటే, 12 గోత్రాలకు సంబంధించి ప్రధానులు లెక్క చొప్పున 12 ఎండిపోయిన కర్రలు తీసుకొని ఎక్కడ పెట్టారంట? మందిరంలో పెట్టారంట. తెల్లారేసరికి ఒక వ్యక్తి యొక్క కర్రకి, అహరోను కర్రకి ఏమొచ్చింది? పువ్వులు వచ్చినాయి, కాయలు వచ్చినాయి ఒక్క రాత్రిలోనే. ప్రియులారా, దేవుడు చేయాలనుకున్న దాన్ని కొంచెం కొంచెంగా చేయడం, ఒక్కోసారి అమాంతంగా అద్భుతాలు చేసే దేవుడు ఆయన. చేస్తాడు. ఆయనకి అసలు చేయలేదా? ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది ప్రజలకి. దేవుడు ఏదైతే శ్వాసంగా ఇవ్వాలనుకున్నాడో దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రజలు వెళుతూ ఉన్నప్పుడు ఏమడ్డం వచ్చింది? ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. సరే పోతా ఉండండి, కొంచెం కొంచెం దారిస్తా అన్నాడు దేవుడు. అన్నాడా అండి? పదండి కొంచెం కొంచెం ఇస్తా అన్నాడా? అలా మోషే నా వైపు చూస్తావేంటి? ఆ కర్ర కొనను ఒక్కసారి అన్నేళ్ళు కంటించి అన్నాడు. ఎండిపోయిందే కర్ర. కర్రలో ఏమీ లేదు, ఆయన మాట వినుటిలోనే అద్భుతం ఉంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే అలా చేశాడో 2 పాయలుగా చీలిపోయిందంటండి. దాదాపు అంటే చరిత్ర ఏం చెప్తుందంటే 2 కిలోమీటర్ల మేర వెడల్పు వచ్చిందంట అది.
మరి అన్ని లక్షల మంది నడవాలంటే సామాన్యం కాదు కదా. ఒక్కసారిగా చేశాడు ఆయన. యోర్దాను నది విషయంలో కూడా కొంచెం కొంచెంగా చేస్తానన్నాడా? ఏం అద్భుతాలండి ఆయన అసలు. అంటే మన దేవుడి శక్తి తగ్గేది కాదండి. నువ్వు విశ్వసించే కొద్దీ, నువ్వు ఆయన నమ్మే కొద్దీ, ఆయన అర్థం చేసుకునే కొద్దీ మరింత కార్యాలు చేయగలడు. ఆయన సమర్థుడు. ఎందుకంటే ఆయన దేవుడు కనుక. మన చేత చేయబడిన వాడు కాదు ఆయన, మనల్ని చేసిన వాడు. హల్లెలూయా. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. అందుకే హాగరు ఏమంటది? హాగరు అరణ్యంలోకి వెళ్ళాల్సి వచ్చింది కదూ. అందరూ ఆమెను విడిచిపెట్టేశారు. తప్పలా. హాగరు తన కుమారుడితో అరణ్యంలోకి వెళ్ళినప్పుడు దేవా ఆమె ఏడుపుని చూసాడా లేదా? ఆమె కుమారుడు ఏడుపుని చూసాడా లేదా? అరణ్యంలో ఆమె కోసం నీటి బుగ్గలు పుట్టించినప్పుడు ఆశ్చర్యపడిపోయింది. హాగరు ఏమందో తెలుసా? చూచుచున్నా దేవుడవు నీవేనయ్యా అని పేరు పెట్టిందండి ఆయనకి. అవును ప్రియులారా, నేను చూస్తున్నాడు ఆయన, నీ పరిస్థితి చూస్తున్నాడు ఆయన. ఆయనకు తెలుసు నీ అంతరంగం ఏంటో, నీ బాధ ఏంటో ఆయన అర్థం చేసుకోగలడు. నీ అవసరత ఏంటో ఆయన అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా అవసరతను తీర్చుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఇంకా చెప్పనా, అరణ్యమును నివాస యోగ్యమైన గృహముగా మార్చాడు ఆయన. ఎట్ట మార్చాడు? నువ్వు అనుకుంటావేమో, నా బతుక్కి నాకెవరుంటారు, నన్ను ప్రేమించేవారు ఎవరుంటారు, నాకే ఒక ముద్ద లేదు, ఇంకొకరికి నేనేం పెడతా, నేనే సంపాదించలేకపోతున్నా, ఇంకొకరికి నేనేం హెల్ప్ చేస్తా అనుకుంటున్నావేమో. లేదు, ఈరోజు పరిస్థితి నీకు అలా ఉండొచ్చేమో. కానీ నువ్వు దేవుని వెంబడిస్తూ ఉండగా, ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ఉండగా, నువ్వే అనేక మందికి పంచిపెట్టే వ్యక్తిగా దేవుడు నిలబెట్టుకోబోతున్నాడు. నేను కూడా ఒకప్పుడు అనుకున్నాను అలాగే. కొంతమందిని శప్పించిన వారు కూడా ఉన్నారు. అన్నం దొరకదు పో అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి మాటలు పలికినప్పుడు నేను చేసిన పని ఏంటో తెలిసి పేపర్లో రాసుకొని బైబిల్లో పెట్టుకుని ఏడ్చేదాన్ని. ఏంటి ప్రభా అని. చూస్తున్నారుగా, ఈరోజు నేనే తింటున్నానా? ఎంతమందికి పెట్టుకోగలుగుతున్నాం? ప్రియులారా, మన దేవుడు గొప్పవాడు. నువ్వున్న స్థితిలో ఆయన విడిచిపెట్టడానికి కాదు నేను పిలిచింది. నీ స్థితిగతులు మార్చి లోకానికి నువ్వు వెలుగుగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆయన గొప్పవాడు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజల వలె నువ్వు కూడా ఇలాంటి ప్రశ్నలతో కృంగిపోతూ కూర్చున్నావేమో. అది నీ వ్యక్తిగత జీవితం అవ్వచ్చు, అది నీ కుటుంబ జీవితం అవ్వచ్చు, నీ ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, ఇంకా అసలు చెప్పుకోలేని ఎన్నో ఉండొచ్చు నీ జీవితంలో. కానీ ఈరోజు ప్రభు చెప్తున్న మాట, నువ్వు ఈ సమాధిలో ఉంచడానికి కాదు నేను నిన్ను పిలిచింది, తెరుస్తా నేను. ఒక రోజు ఉంది, దేవుడు అద్భుతాలు సృష్టించబోతూ ఉన్నాడు. ఆయన దానిలో ఉండి బయటికి తేడం మాత్రమే కాదు, నీకు ఇవ్వదలుచుకున్న ఆశీర్వాదకరమైన ఒక ప్రాంతం ఉందే, దానిలోకి నేను చేరుస్తానంటున్నాడు యేసయ్య. చూడండి, మళ్ళా ఆ వచనంలో మనం 13వ వచనంలో మనం చదివితే, యెహెజ్కేలు 37:13, నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా. నేను చేయబోతున్నా ఈ పని. ఏం చేయబోతున్నాను? సమాధులు అంటే నిజమైన, నేను చెప్పాను కదా, ఆధ్యాత్మికంగా కొన్ని అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళు ఎక్కడున్నారు సమాధులు అంటే? ఇప్పుడు విన్నారుగా, ఎక్కడున్నారు చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడున్నారు? అందరు చెప్పాలి. ఎక్కడున్నారు? బబులోను చెరలో ఉన్నారు. బబులోనీల చెరలో ఉన్నారు. అది ఒక సమాధి బ్రతుకులాగా ఉంది. వాళ్ళకి స్వతంత్రత లేదు, బయటికి రావట్లే, వాళ్ళు స్వతంత్రంగా ఉండలేరు కదా. అయితే నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మును బయటికి రప్పించగా, అంటే నేనేం చెప్పాను అది చేయబోతున్నాను. సమాధులు తెరిచి బయటికి రప్పిస్తాను. ఇలా చేయగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకోబోతున్నారు. హల్లెలూయా. ఇంకొకసారి నా మహిమను మీరు చూడబోతున్నారు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింప చేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఎంత స్పష్టంగా దేవుడు భలే స్పష్టంగా మాట్లాడతాడండి. దేవుడు అసలు గలిబిలిగా ఉండదు. ఆయన చెప్పే స్పష్టంగా అంటున్నాడు. దర్శనం చూపించాడు,
చూపించిన దేవుడు ఆ దర్శన భావాన్ని కూడా చెప్తున్నాడు. అది ఎవరో కాదు, నా ప్రజలైన ఇశ్రాయేలీలే. ఎండిపోయిన ఎముకల్లాగున్నారు. వాళ్ళు చాలా నిరాశలో ఉన్నారు. మాకు ఆశలు లేవనుకుంటున్నారు. మేము ఇక బ్రతికించబడలేమనుకున్నారు. మా బ్రతికింతే అనుకుంటున్నారు. మాకు ఇక ప్రయోజనకరమైన జీవితాలు లేవనుకున్నారు. లేదు లేదు, ఏస్కేలు వాళ్ళు నేను చాలా ప్రేమిస్తున్నా. వాళ్ళు నా ప్రజలు. చెప్పవా? నువ్వు వెళ్ళి చెప్పు, నా పక్షంగా నువ్వు వెళ్ళి చెప్పు. వాళ్ళు చెప్పు వెళ్ళి. ఈరోజు నా ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. చెప్పు వెళ్ళి. నేను వాడి సమాధులు తెరవబోతున్నాను, నేను సమాధులు బయటికి తీసుకొని వస్తున్నాను. నేను వాళ్ళ దేశాన్ని వాళ్ళకి రప్పించి, ఏదైతే విడిచిపెట్టి రావాల్సి వచ్చిందో, ఏ సౌకర్యవంతమైన జీవితాన్ని అయితే విడిచిపెట్టి వచ్చారో, వారి సొంత రాజ్యాన్ని, దేశాన్ని వదిలిపెట్టి వచ్చారో, ఏ ప్రాంతాన్ని అయితే వాళ్ళు వదులుకొని వచ్చారో, వాళ్ళు ప్రేమించే ఆ ప్రాంతంలోకి మళ్ళా నేను అని చెప్పడం మాత్రమే కాకుండా అంటే నేను అది చేసినప్పుడు మీరు మళ్ళా నేను ఎంత గొప్ప దేవుణ్ణో తెలుసుకోబోతున్నారు. అంతేకాదు, అలా విడిచిపెట్టను మిమ్మల్ని, నా ఆత్మను మీ మధ్య ఉంచుతా. ఏం చేస్తారన్నాడు యేసయ్య? నా ఆత్మను ఉంచుతా. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న కుటుంబానికి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఏముంచుతాడంట? ఆయన ఆత్మను ఉంచబోతున్నాడు. ఉంచుతాను. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఇంకా మళ్ళీ మీ దేశానికి రప్పిస్తాను, నేను మాట ఇచ్చి నెరవేర్చువాడను. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? చాలామంది మాటలు ఇస్తారు మన జీవితంలో కదా. ఏం ప్రేమ ఉంటే భలే మాట్లాడతారు. కొంచెం కోపం వచ్చిందంటే మాటలు మారిపోతూ ఉంటాయి కదా. ఎన్ని మాటలు ఇస్తారండి. నేను ఎక్కువ ఫ్యామిలీకి నాకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం కూడా. ఎందుకో చిన్నప్పటి నుండి ఇష్టం. భార్యాభర్తలు అర్థం చేసుకునే వాళ్ళు అయ్యి ఉండి, పిల్లలు కూడా మంచి పిల్లలు అయ్యి ఉండి లోబడే వాళ్ళైతే ఆ కుటుంబం చిన్న పరలోకమే కదా. ఈ సాతాను కుటుంబంలో చెలరేగి ఎవరికి వాళ్ళకి చేయటం వల్ల కుటుంబం విలువలు కోల్పోతున్నాం. కానీ అసలు వాస్తవంగా కుటుంబం దేవుణ్ణి వెంబడించే కుటుంబం అయితే, ఐక్యతతో భార్య భర్త పిల్లలు కరెక్ట్గా దేవుని ఫాలో అయ్యేవాళ్ళైతే మనం చచ్చినా కాదు, ఇక్కడే పరలోకాన్ని చూస్తాం. కానీ అలా చూడకుండా చేయటానికి సాతాను ఎవరొకరు దొరుకుతున్నాడు కదా. భార్య భర్తలు బాగుంటే పిల్లలు బాగోరు, పిల్లలు బాగుంటే భార్య భర్తలు. కానీ మనం వాడి కుతంత్రాలను గుర్తించి ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకొచ్చా, వీడికి ఎందుకు నేను వీడి మాట నేను ఎందుకు వినాలి, వీడు ఎందుకు నేను సాతానికి లోబడాలి, ఇది సాతాను ఆలోచన కదా, నేను ఇలా ఉండకూడదు అని బుద్ధి తెచ్చుకునే భార్యలు భర్తలు పిల్లలు ఉన్న కుటుంబాలు అయితే బాగుంటుంది. బుద్ధి తెచ్చుకోండి. కుటుంబాలు ఎవరి గురించి బాధలు వస్తున్నాయి, ఎవరి గురించి సమస్యలు వస్తున్నాయి. కుమారుడా, ఒక కుమారుడిగా నువ్వు ఉన్నావా కుటుంబంలో? ఒక కుమారుడిగా లేక ఒక కుమార్తెగా నువ్వు ఉన్నావా? నిన్ను బట్టి మీ అమ్మ నాన్న సంతోషిస్తున్నారా? కుటుంబంలో సంతోషం ఉందా? సమాధానం ఉందా? ఒక భర్తగా ఎలా ఉంది నీ ఇంటిలో? నిన్ను బట్టి సంతోషం ఉందా? నా భర్త వస్తున్నాడా, ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూసే స్థితిలో ఉన్నావా? లేకపోతే వస్తాడరా బాబు, సర్దుకుందాం, ఏమైపోద్దో, ఏమవ్వబోతుంది. ఇందాక మొన్న సాక్షి విన్నాం కదా. దేవుడు ఆ కుటుంబాన్ని ఎంత బాగా కట్టాడండి. ఇప్పుడు అసలు మన దేవుడు కుటుంబాలను కట్టే దేవుడు. కొంతమంది భార్యలు గయాలి. ప్రశ్న, ఒక భర్తగా నువ్వు ఇంటికి వస్తుంటే భార్య పిల్లలు ఎలా ఎదురు చూస్తున్నారు నీకోసం? భయంతోనా, ప్రేమతోనా? ఒక భార్యగా లేక ఒక తల్లిగా, ఒక భర్త పిల్లలు నీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు? నీ గురించి నీ నుండి ఏం పొందుకుంటున్నారు వాళ్ళు? ఒక కుమారుడిగా విన్నారేమనసులారా? మీ అమ్మా నాన్నకి, ఒక కుమార్తెగా మీ అమ్మా నాన్నకి నీ జీవితం సంతోషంగా ఉందా? నువ్వు గుర్తు రాగానే నవ్వుకుంటారా, సంతోషిస్తారా? అబ్బా ఏం కొడుకు పుట్టాడండి నాకు, ఏం కూతురు పుట్టింది అని గర్వంగా చెప్పుకో స్థితిలో లేదు. కారణం ఏంటో తెలుసా? సాతానికి అవకాశం ఇస్తున్నారు. కానీ ప్రియులరా, కుటుంబం దేవుడిచ్చిన గొప్ప వరం అండి. కుటుంబం అనే దేవుడిచ్చిన గొప్ప వరం. దేవుని మాట వినని ఒక్క వ్యక్తి వల్ల కుటుంబం అంతా ఏమైపోతుందో తెలుసా? సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోతూ ఉన్నాయి. కానీ ఈరోజైనా అందుకే అంటాడు కదా, అయ్యో అనే స్థితికి వెళ్ళకముందే ఏంటంట 5వ అధ్యాయంలో చూసాం కదా, అయ్యో
నేనెట్లు త్రోసివేశాను రా బాబు, నేనెందుకు తృణీకరించాను? నా పెద్దల మాట నేను వింటే బాగుండేదే, ఆ రోజు వినకపోవటం వల్లే కదా, అయ్యో అని నువ్వు ఎంత అరిసినా అయిపోయింది చరిత్ర. ఆ స్థితికి రాకముందే హృదయాలను మార్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కుటుంబం చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు కుటుంబాన్ని ప్రేమించాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? కుటుంబ వ్యవస్థని ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడండి ఏర్పాటు చేసింది. ఆదాముని ఎవరు చేశారు? హవ్వని ఎవరిచ్చారు ఆదాముకి? దేవుడిచ్చింది తీసుకుంటే క్షేమం, నీకు ఇష్టమైన తీసుకుంటే కొలాప్స్, అంతే, నాశనమే. చాలా ప్రేమిస్తున్నాడు యేసు, అందుకనే ఉపదేశిస్తున్నాడు నీకు, అందుకే గద్దిస్తున్నాడు. నేనెందుకు గద్దింపును త్రోసివేశానా అనే స్థాయిలో నువ్వు వెళ్ళకముందే నీవు పరిశీలన చేసుకో. కుటుంబం, దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని దేవుని కొరకు యథార్థంగా మనం నిలబెడితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మనము అనుభవిస్తాం. కాబట్టి ఇక్కడ నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు దేనికి పనికి రాని వాళ్ళం, ఎవరికి పనికి రాని వాళ్ళం అనుకుంటున్నావేమో. లేదు లేదు, దేవుడు అంటున్నాడు 3 విషయాలు చెప్తున్నాడు ఆయన. నా బ్రతుకు సమాధి అయిపోయింది అనుకుంటున్నా కదా, కానీ నేను తెరుస్తా, దానిలో నిన్ను బయట తీసుకొని వస్తా. తర్వాత నీదేదైతే దేశం ఉందో దానికి నేను మళ్ళీ తీసుకొని వెళ్తా, ఆశీర్వాదకరమైన ఆ ప్రాంతాలకు మళ్ళీ తీసుకొని వెళ్తా. తప్పకుండా ఇది చేయబోతున్నాను, చేసినప్పుడు ఇంకా నా గొప్పతనాన్ని తెలుసుకుంటావు, అప్పుడు మీ మధ్య నా ఆత్మను ఉంచుతా. నేను మాట ఇచ్చి నెరవేర్చేవాడిని. అక్కడ కదా ఈ టాపిక్ వచ్చింది. చాలామంది మాటలు ఇస్తూ ఉంటారు, పెళ్ళైన కొత్తలో ఇస్తూ ఉంటారు కదా, భార్యలు భర్తలకి, భర్తలు భార్యలకి, నీకు నేనే, నాకు నువ్వే. అసలు ఆ మాటలు మామూలుగా ఉండవు. ఇక ఆ తర్వాత వాళ్ళ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3, అసలు ఈ మధ్యలో జరుగుతాయండి యుద్ధాలు. అప్పుడు దైవిక జ్ఞానం కలిగి ఉండాల. కానీ విసిగిపోయారు కుటుంబాల్లో చాలామంది. భర్తలు విసిగిపోయిన వాళ్ళు ఉన్నారు, భార్యలు విసిగిపోయిన వాళ్ళు ఉన్నారు. మాట ఇచ్చి నెరవేర్చే వాళ్ళు ప్రపంచంలో చాలా తక్కువ మంది కనపడుతున్నారు. కానీ మాటని మాటగా నిలబెట్టుకునేవాడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈరోజు నీకు మాట ఇస్తున్నాడు ఆయన. ఒకవేళ మీ అమ్మ ఇస్తే నమ్మడానికి లేదు, మీ నాన్న ఇస్తే మారిపోవచ్చు, వాళ్ళు మీ భార్య ఇస్తే మారిపోవచ్చు, నీ భర్త మాట ఇస్తే మారిపోవచ్చు, నీ బిడ్డ మాట ఇస్తే మారిపోవచ్చేమో. కానీ సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్న మాట, నేను మాట ఇచ్చి నెరవేర్చే దేవుడేనో నీకు మాట ఇస్తున్నా. ఈరోజు దేవుడు నీకు మాట ఇస్తున్నాడు. ఎవరైతే ఈ వాక్యాన్ని స్వీకరిస్తున్నారో వాళ్ళకి దేవుడు మాట ఇస్తున్నాడు. నేను నీ సమాధిని తెరుస్తా, దాని నుండి బయటికి తీసుకొని వస్తా, ఆశీర్వాదకరమైన సంతోషకరమైన ఆ ప్రాంతంలోకి నేను నిన్ను నడిపించి అక్కడ నా ఆత్మ నీ దగ్గర ఉంచి నా మహిమ కోసం నేను నిన్ను నిలబెట్టుకుంటా. ఎవరిచ్చారు ఈ మాట? నాకు ఇస్తున్నాడు యేసయ్య. ఈరోజు దేవుడు నీకు కూడా ఇస్తున్నాడు. ఎవరైతే ఈ మాట అనుకుంటున్నారో దేవుడు మీ చేతుల్లో అద్భుతమైన ద్వారాలు తెరవబోతూ ఉన్నాడు. మూసుకుపోయిన ప్రతి ద్వారం తెరవబోతూ ఉన్నాడు. ప్రతి బంధకాన్ని తెంపివేయబోతున్నాడు ఆయన. ఆశీర్వాదకరమైన స్థలంలోకి నేను నడిపించబోతున్నాడు. నీకున్న అవిధేయతను తొలగించబోతున్నాడు ఆయన. ఏ కారణం చేత నువ్వు బందీ అయిపోయావో ఆ కారణాలన్నిటినీ దేవుడు బంధించబోతున్నాడు. హల్లెలూయా. ఒకసారి అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ మాటలు నా కోసమే. నేను కూడా చాలాసార్లు అలాగే అనుకున్నాను. నా జీవిత పరిస్థితులను బట్టి ఇప్పుడు కూడా నేను, అయ్యో నా బ్రతికేంటి, నా కుటుంబం ఏంటి, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని కృంగిపోతున్నానయ్యా. కానీ ఈరోజు నాతో మాట్లాడేందుకు వందనాలు. ఒక అద్భుతమైన మాటను ఇచ్చావు యేసయ్య. అవును ప్రియులారా, నీకు ఆయన మాట ఇస్తున్నాడు ఈరోజు. ఆయన నెరవేర్చే దేవుడు. ఇది ఎవరైతే స్వీకరిస్తున్నారో వారి జీవితాలు అద్భుతాలు చేయబోతున్నాడు ఆయన. కానీ విధేయులకే ఈ మాటలు, అవిధేయులకు కాదండి, విధేయులకే ఈ మాటలు.
విధేయత కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయి. ప్రభువా, ఈ మాట నా జీవితంలో నెరవేర్చబడును గాక అని చెప్పు. ఈ మాట నా జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ మాట నా జీవితంలో నెరవేర్చబడును గాక. అయ్యా, నాకు నిరీక్షణ కలుగు చేస్తున్నందుకు వందనాలు. నా ఆశలు రేకెత్తిస్తున్నందుకు వందనాలు. నీ మహిమ కలిగిన కార్యాలు నా జీవితంలో చేయబోతున్నందుకు వందనాలు. నాకు అర్థమైందయ్యా, ఎండిన ఎముకలకు కూడా నాయన నువ్వు బ్రతికించగలవని అర్థమైందయ్యా. యేసుకేలు ప్రశ్న అడిగాడు కదా దేవుడు, ఎండిన ఎముకలు బ్రతకగలవా? జవాబు ఏంటో తెలుసా? నీ మాట ద్వారా బ్రతకగలవయ్యా. నీ మాట ద్వారా జీవం రాగలదయ్యా. నీ మాట ద్వారా అద్భుత కార్యం జరగలదయ్యా. అవునా? ఎండిన ఎముకలని సైన్యముగా మార్చిన దేవుడు నీలో జీవము లేని వాటికి జీవాన్ని ఇచ్చి ఆశీర్వాదకరమైన ప్రాంతంలోకి నేను నడిపించి, నీ బంధకాలన్నీ తెంపివేసి అక్కడికి నడిపించి తన ఆత్మను నీలో, నీ మధ్య, మన మధ్య ఆయన ఉంచుతానన్నాడు. నీకు వందనాలయ్యా. నువ్వు సెలవిచ్చిన ఈ మాటను బట్టి వందనాలంటూ ప్రభు కృతజ్ఞతలు తెలియపడతాం. ప్రభు మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఆ రోజు ఇశ్రాయేలు ఎలాగైతే బబులోని చెరలో ఉండి నిరాశ చెంది ఇక మాకు ఆశలు లేవు, నిరీక్షణ లేదు, మా బ్రతికింతే అనుకున్న పరిస్థితుల్లో ప్రభువా, నువ్వు యేసుకేలు ప్రవక్త ద్వారా అద్భుతమైన మాటను బయలువెడలి చేశావు. ఈరోజు నా కోసం, మా కోసం మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి వందనాలు అయ్యా. మా జీవితాల గొప్ప ద్వారాలు తెరవబోతున్నందుకు వందనాలు. ప్రతి బంధకాన్ని తెంపివేయబోతున్నందుకు వందనాలు. ప్రతి ఆటంకాలు తొలగించబోతున్నందుకు వందనాలు. మేము చేరుకోవాల్సిన గమ్యాన్ని మీరు చేర్చబోతున్నందుకు వందనాలు. నీ ఆత్మను మా మధ్య ఉంచబోతున్నందుకు మీ కృతజ్ఞత తెలియపరుస్తూ ఈ వాక్యం మా జీవితంలో మీరు నెరవేర్చబోతున్నందుకు మీకు వందనాలు. నేను లైవ్ ద్వారా వింటున్నా మా ప్రియబిడలందరినీ కూడా మీరు ఆశీర్వదించి వారి జీవితాల్లో కూడా అద్భుత కార్యాలు మీరు జరిగించమని యేసు అతి శ్రేష్టమైన నామములో నేను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.